రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు? మేం కష్టపడితే రేవంత్ సీఎం అయిండు, ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకోవడం రాహుల్ను కాంగ్రెస్ను అవమానించడమే. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనుషులు ఆంధ్ర పెత్తందారుల రాజ్యమే నడుస్తున్నది. ఇది రాహుల్ కాంగ్రెస్సా, రేవంత్ కాంగ్రెస్సా? రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి మీద డైరెక్ట్ అటాక్ దిగిండు రాజగోపాల్ రెడ్డి గారు. ఇదో విధంగా సాహసం అనుకోవాలా, లేకపోతే ఉంటే ఉన్నాం, లేకపోతే నాకేమైనా నోటీసులు ఇచ్చి కాంగ్రెస్కు తిరగబడ్డందుకు సస్పెండ్ చేస్తాడా, ఎంతకైనా సిద్ధమే అన్నట్టు రాజగోపాల్ రెడ్డి గారు ఒక డైరెక్ట్ అటాకింగ్కు దిగిండు. నిజానికి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారిని సస్పెండ్ చేసేంత దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న పైసా కంటే ఓ 100 రెట్ల పైసా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గారు ఒట్టిగానే అనలే, మంత్రి చేయకపోతే ముఖ్యమంత్రిని అవుతాను ఒట్టిగా అనలే. ఆయన దగ్గర బొచ్చడు పైసా ఉన్నది. దాదాపుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామందికి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా అయినప్పుడు మనం ఎందుకు ముఖ్యమంత్రి కాలేము? మామూలుగా ముఖ్యమంత్రి కావాలంటే ప్రజాదరణ కావాలి, సమస్యల మీద కొట్లాడ నైపుణ్యం ఉండాలి, వ్యూహాలను అల్లే నైపుణ్యం ఉండాలి, ప్రజల్లో అంతకు మించి ఆదరణ ఉండాలి, ప్రజా సమస్యల పట్ల నిబద్ధత ఉండాలి. ఇన్ని ఉండే, సామాజికంగా రాజకీయంగా ఆయన మీద ఒక క్లీన్ చిట్ ఉండాలి, ఇన్ని ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసులలో ఇరుక్కున్న మనం ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యంగా ఓట్లను కొని ముఖ్యమంత్రి కావచ్చు, ముఖ్యంగా అధిష్టానాలను మేనేజ్ చేసి ముఖ్యమంత్రి కావచ్చు. ఇట్లా మారింది. పైసల మేనేజ్మెంట్ చేస్తే ముఖ్యమంత్రి కావచ్చు అనేది రేవంత్ రెడ్డి గారితో తెలిసిపోయింది. కాబట్టే ఇదే పైసలు మన దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి. కేవలం ఆయన చేసే కాంట్రాక్ట్లే 25,000 కోట్ల రూపాయలు. ఆయన కాంట్రాక్ట్ల ద్వారా వచ్చే డబ్బులే 25,000 కోట్ల రూపాయలు. గతంలో కాంట్రాక్ట్ల కోసమే పోయినా నువ్వు బీజేపీకి అని ఓ మాట అంటే ఒప్పుకున్నాడు కదా. ఆ 25,000 కోట్లు కాదు 18,000 కోట్లే అని ఒప్పుకున్నాడుగా. ముఖ్యమంత్రి కావాలంటే 2,000 కోట్ల రూపాయలు ఉంటే అవుతారు. 1000 నుండి 2,000 కోట్లు ఉంటే ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఆయన అందుకే అన్నాడు, మన దగ్గర పైసలు లేవా, మా అన్న దగ్గర నా దగ్గర బొచ్చడు పైసలు ఉన్నది, మేము ఏం తక్కువ, మేము కూడా అధిష్టానం దగ్గరికి పోతాం, అవసరమైతే 5,000 కోట్ల రూపాయలు ముందర పోతాం, ఆ సీఎం సీట్ తెచ్చుకుంటాం, నువ్వు మంత్రి పదవి ఇస్తావా లేదా ముఖ్యమంత్రి అని నేను కొనుకొచ్చుకోవాలా అని డైరెక్టు రేవంత్ రెడ్డి గారి మీద అటాక్ దిగిండు. రాజగోపాల్ రెడ్డి గారు ప్రజల కోసం మాట్లాడతలేడు, పదవుల కోసమే మాట్లాడతాడు. మళ్ళీ ఏమంటాడు, పదవుల కోసం ఆరాటపడే మనిషిని కాదు నేను అంటాడు. చిత్రం ఉన్నది. రైతు భరోసా ఎందుకు వేయలేదు రేవంత్ రెడ్డి గారు అని ఎప్పుడు అడగలే ఆయన. లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు వేయలేదా అని అడగలేదు ఎప్పుడు. పోనీ ముసలోళ్లకు 2,000 నుంచి 4,000 పింఛన్లు పెంచుతామని చెప్పినావు కదా, అదెందుకు ఇవ్వలేదు అని ఎప్పుడు అడగలేదు. కానీ ఏం అడుగుతాడు, మంత్రి పదవి అడుగుతాడు. మంత్రి పదవి అడుక్కుంటే ఏమంటాడు, నాకు పెద్ద మంత్రి పదవి మీద ఆశ లేదు, కాకపోతే ఇస్తామన్న మంత్రి పదవి ఇస్తారా ఇయ్యరా? మరి 420 హామీలు ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి గారే మీ కాంగ్రెస్ పార్టీ. గది ఎప్పుడన్నా అడిగినావే రాజగోపాల్ రెడ్డి అన్న? ఇంతంత చక్కెర తెచ్చి నేను నోట్లో పోద్దు, మంత్రి పదవి కోసం గింత గోస పడతానో, ఆగం చేస్తానో, అంగడి చేస్తానో, కాంగ్రెస్ పార్టీని చింపి చీరెత్తాను. కానీ ఇక మా పేద ప్రజలకు అందవలసిన 420 హామీల మీద ఎప్పుడన్నా ఇయ్యి రేవంత్ రెడ్డి అని గిట్లనే గలబట్టి అడిగినావా? నీ మంత్రి పదవి కోసం మాత్రం ఆయనను ఎంత పదనం చేయాలో, ఎంత గలబట్టి గుంజాలో, ఎంత కొట్లాడాలో కొట్లాడతాను. కానీ ప్రజలకు రావాల్సిన హామీల పట్ల ఎప్పుడన్నా కొట్లాడినా మీరు? కాంగ్రెస్ వాళ్ళది ఎట్లుంటుందో చూడు లొల్లి. మేము కష్టపడితే ఆయన సీఎం అయినా అంటాను, ఆయన అహంకారంతో మాట్లాడతాను. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనుషులు ఉన్నారు, 100% ఉన్నాడు. ముఖ్యమంత్రే చంద్రబాబు మనిషి, సీతక్కే చంద్రబాబు మనిషి, రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ ఉన్నాయనే చంద్రబాబు మనిషి, ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మనిషే, కడియం శ్రీహరి గారు కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మనిషే. దాదాపుగా 50% కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మనుషులే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం నమ్ముకుంటాడు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల కంటే కూడా వలసొచ్చిన నాయకులను నమ్ముకుంటాడు. అది కూడా టీడీపీ నుండి వచ్చిన నాయకులను గట్టిగా నమ్ముకుంటాను. వాళ్ళైతే ఆయన చెప్పు చేతుల్లో ఉంటారు, తిరగబడరు. ఇక మీరైతే తిరగబడతారని తెలిసే మీకు మంత్రి పదవులు ఇవ్వకుండా మిమ్మల్ని బయట కూర్చోబెట్టి
టీడీపీ నుండి వచ్చిన వాళ్ళను మంత్రి పదవులు ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టి బుజ్జగించుకుంటాను. ఇది రాహుల్ కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్ అంటే 100% ఇప్పుడున్న కాంగ్రెస్ అసలు కాంగ్రెసే కాదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు వాళ్ళంతా కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కాదు. వాళ్ళు పూర్తి టీడీపీ మనుషులు, పూర్తి రేవంత్ మనుషులు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు డైరెక్ట్ అటాక్ చేసినప్పటికీ మరి ఇప్పుడు ఈయన మీద చర్యలు ఉంటాయా? చర్యలు ఉండవు. ఆయనను ఏమనలేరు. ఎందుకంటే ఆయనను డిస్టర్బ్ చేస్తే నల్గొండ డిస్టిక్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ డిస్టర్బ్ అవుతారు. తుంగతుర్తిలో ఉన్న ఎమ్మెల్యేకు వీళ్ళే డబ్బులు పెట్టిండు, నగరకాల్లో ఉన్న ఎమ్మెల్యేకు వీళ్ళే డబ్బులు పెట్టిండు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకు కూడా వీళ్ళే డబ్బులు పెట్టిండు. కాబట్టి ఆయనను ముట్టుకునే ప్రయత్నం, ఆ సాహసం అయితే రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో చేసే అవకాశమే లేదు.